ఇంతకీ బ్రిక్స్ దేశాలపై ట్రంప్కి ఎందుకంత కోపం, ఎందుకు ఆయన అంత ఆగ్రహంగా ఉన్నారు? ఒకవేళ ట్రంప్ తన డెసిషన్ని అమల్లోకి తీసుకొస్తే ఇండియాకు వచ్చే నష్టం ఏంటి? నేను చెప్పేది చివరి వరకు వినండి, మీకు అస్సలు మ్యాటర్ అర్థమవుతుంది. బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల ఆర్థిక అలాగే రాజకీయ కూటమి. ఇరాన్, యుఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా కూడా బ్రిక్స్ కూటమిలో చేరాయి. మరో 18 దేశాలు చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF, అలాగే ప్రపంచ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు, తమ గళాన్ని వినిపించేందుకు ఈ కూటమి ఏర్పాటైంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ సిస్టంలో, అంతర్జాతీయ వ్యవస్థలో పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని, అంటే వెస్టర్న్ కంట్రీస్ డామినేషన్ని తగ్గించడం వీటి ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. నార్త్ అమెరికాతో పాటు వెస్టర్న్ యూరోప్లోని సంపన్న దేశాలు, అంటే రిచ్ కంట్రీస్ రాజకీయం కావచ్చు, అలాగే ఆర్థిక శక్తిని సవాల్ చేసే కూటమి ఇది. ప్రపంచంలో డెవలప్ చెందుతున్న దేశాలను ఒక చోట చేర్చడం ఈ కూటమి లక్ష్యాల్లో ఒకటి. బ్రిక్స్ దేశాల మొత్తం జనాభా తీసుకుంటే 330 కోట్లకు పైగా ఉంటుంది. ఈ దేశాల జీడిపి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు, అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 26 to 28% ఈ దేశాలు. వీళ్ళంతా కలిసి ఏడాదికి ఒకసారి సమావేశం అవుతారు. తమ దేశాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో చర్చలు జరుపుతారు. ఈ చర్చల నుంచే ఒక బలమైన ప్రపోజల్ వచ్చింది, ఒక ప్రతిపాదన. అది ట్రంప్కు పట్టరాన్ని కోపాన్ని తెప్పించింది. ఏంటది? ఇంటర్నేషనల్ ట్రేడ్ అలాగే ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా డాలర్కు పోటీగా ఒక ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు చేయాలని ఈ బ్రిక్స్ దేశాల ప్రధాన నాయకులు పిలుపునివ్వడం, ఆ మేరకు వేగంగా అడుగులేస్తుండటం ట్రంప్కు ఏం మాత్రం నచ్చట్లేదు. డాలర్ డామినేషన్ని తగ్గించేందుకు యూనిట్ అనే ఒక కొత్త కరెన్సీని ఈ బ్రిక్స్ దేశాలు ప్రతిపాదిస్తున్నాయి. ముఖ్యంగా చైనా, రష్యా ఈ విషయంలో తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ 2 దేశాలు కూడా అమెరికాకు బద్ధ శత్రువులన్న విషయం వేరుగా చెప్పనక్కర్లేదు. ఇక యూనిట్తో రీప్లేస్ చేస్తే ఇంటర్నేషనల్ ట్రేడ్లో డాలర్ తన ఇంపార్టెన్స్ను కోల్పోతుంది. బ్రిక్స్ దేశాల వాణిజ్యానికి స్వాతంత్ర్యం పెరుగుతుంది. డాలర్ ఆధారిత ఆర్థిక సంక్షోభాల ప్రభావం కూడా తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే డాలర్ విలువ కూడా పడిపోవచ్చు. ఇవన్నీ కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అంశాలు, ఎకానమీని దెబ్బతీస్తాయి. అందుకే ట్రంప్ ఈ సక్కర్ లాంటి పదాలను హైలైట్ చేసి మరీ వార్నింగ్స్ ఇస్తున్నారు.